చాలా మంది డైరెక్టర్‌తో పనిచేశారు. కానీ 'నీరజలో' ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఫస్ట్ ఏంటంటే సర్ప్రైజ్ చేస్తదండి. ఆహ్, తన క్లారిటీతో. నాకు నరేషన్ ఇచ్చినప్పుడు గూడా ఐ అండర్‌స్టూడ్ షీ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ షీ వాంట్స్. చాలా డైరెక్టర్స్‌కి క్లారిటీ లేదు. చాలా సార్లు చెప్తారు. సెట్స్ మీద దేఖెంగే చెప్తారు. బట్ ఐ థింక్ ఫర్ అ ఫిల్మ్ లైక్ దిస్ ద డైలాగ్స్ ఆర్ వెరీ వెల్ రిటన్ అండి. చాలా బాగా రాసింది. అండ్ మీరు ఆలోచిస్తారు డైలాగ్స్ గురించి గూడా. అపార్ట్ ఫ్రమ్ ద సీన్. ఐ థింక్ దట్స్ సంథింగ్ దట్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఫ్రమ్ అ ఫస్ట్ టైమ్ డైరెక్టర్. అండ్ డైరెక్టర్‌కి, జెండర్‌కి ఏం సంబంధం లేదు. అది నాకు అర్థమైంది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ నేను కూడా ఒక ఫీమేల్ డైరెక్టర్‌తో పనిచేశాను కాబట్టి. బట్ ఐ థింక్ ఇన్ హర్ రైటింగ్ యూ సీ ద ఫీమేల్ పర్స్పెక్టివ్. ఆ రైటింగ్‌లో ఉంది. సో, ఐ రియల్లీ ఎంజాయ్డ్ థాట్ అండి. థట్ వాస్ అ న్యూ థింగ్ ఫర్ మీ. ఫీమేల్ డైరెక్టర్ కాబట్టి ఇంకా ఎక్కువ ర్యాపో సెట్స్‌లో. ఇంకేదో మాట్లాడుకోవచ్చు ఆ క్యారెక్టర్ గురించి. ఇంకా డీప్‌లోకి వెళ్లి దానికోసం డిస్కస్ చేయొచ్చు. హ్మ్. ఆ అడ్వాంటేజ్ ఏమైనా కనిపించిందండి 'నీరజలో'? ఏ ఏ కనిపించిందా? ఫీమేల్ డైరెక్టర్ అవును. వల్ల అవును. ఎక్కువ ఇంకా ఇంకొంచెం ర్యాపో పెరుగుద్ది సెట్స్‌లో. నాకు ఐ థింక్ వి ఆల్ హాడ్ ఎ ర్యాపో అండి సెట్స్‌లో. అండ్ ప్రతిసారి నేను సినిమా చూస్తున్న టైంలో చేస్తున్న టైంలో ఐ ఆల్వేస్ టాక్ టు ద డైరెక్టర్స్. బీ ఇట్ ఎ మేల్ ఆర్ ఎ ఫీమేల్ అది నాకు అది ఇబ్బంది లేదు హ్మ్. ఇందులో. ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ ఆర్ ఇన్ వన్ డైరెక్షన్. సో, నేను చాలా సార్లు నీరజతో కూడా మాట్లాడాను, సిద్దుతో కూడా మాట్లాడాను, శ్రీనిధితో కూడా మాట్లాడాను. అంటే చాలా సార్లు ఐడ్ సే ఓకే హౌ వుడ్ యూ రియాక్ట్ టు దిస్ సిట్యుయేషన్ అని. చాలా సార్లు డిస్కస్ కూడా చేశాను. చాలా డిస్కస్ చేశాను ఈ సినిమాలో. సో, ఐ థింక్ ఆల్ ఆఫ్ us have grown as actors in this film. అంటే యాక్టింగ్ మెథడ్‌లో ఏమన్నా చేంజెస్ కనిపించినాయా మీలో? అవును. హ్మ్. చేంజెస్ నేను నేను చూసాను. ఎందుకంటే వరల్డ్ ఫేమస్ లవర్ చేస్తున్నప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యి 15 డేస్ నేనే ఐ షట్ మై సెల్ఫ్ ఔట్ అండి. బికాజ్ ఐ థాట్ దిస్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. ఐ హావ్ టు డూ మెథడ్ యాక్టింగ్. హ్మ్. కానీ ఎప్పుడో నాకు అర్థమైంది అది అవసరం లేదు. మీరు జస్ట్ హానెస్ట్‌గా యాక్ట్ చేయాలి. అండ్ ఎమోషన్స్ విల్ కమ్ టు యూ. అది నాకు అర్థమైంది. ఆ భయంతో మెథడ్ యాక్టింగ్ చేశానప్పుడు దట్ అది ఐ హావ్ టు బి హానెస్ట్ టు మై క్యారెక్టర్. ఐ లివ్ దిస్ క్యారెక్టర్ అని. బట్ ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్‌తో అర్థమైంది ఇది అవసరం లేదు. కానీ మెంటల్ స్ట్రెస్ కదా! మెథడ్ యాక్టింగ్ అవును. చాలా. ఉంటది. చాలా. ఇది టెక్నిక్ అండి. అది ఇప్పుడు కొంతమందికి అది సూట్ అవుతది మెథడ్ యాక్టింగ్. కానీ ఐ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎ సెన్స్ ఆఫ్ ఫియర్ ఆల్సో దట్ యూ డోంట్ వాంట్ టు లూజ్ గ్రిప్ ఆన్ యువర్ క్యారెక్టర్. ఇంకెక్కువ చేయాలేమో అని. అవును. కానీ నాకిప్పుడు అర్థమైంది దట్ ఇట్స్ నాట్ నెసెసరీ. యూ కెన్ స్టిల్ బి హానెస్ట్ అండ్ దట్ ఎమోషన్ విల్ కమ్ టు యూ. జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ బి హానెస్ట్ అంతే.